మీది సర్వే అనేది పూర్తయిపోయిందా సార్ అసలు సర్వే? లేదు మేడం, దానికోసమే ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాది రెసిడెన్స్ వేరే అడ్రస్ ఉంది. ఇప్పుడు నేను ఉంటుంది ప్రజెంట్ రెసిడెన్స్. బట్ ఓటింగ్ మాత్రం నేను ఇక్కడికే వచ్చేస్తున్నాను ప్రతి సంవత్సరం. సో ఓటింగ్ అనేది నాకు ఇక్కడ ఓటర్ కార్డ్ ఇక్కడే ఉంది. సో అదే నా డౌట్. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలా, లేదంటే ఈ పాత ఏరియాలోనే నేను తీసుకోవాలా, నేనున్న ఏరియాలో తీసుకోవాలా, ఆ క్లారిటీ అనేది ఒకటి నాకు కావాల్సింది. అంటే ఇప్పుడు మీరు బిఎల్ఓని అడిగారా అసలు ఈ విషయం అనేది, వెళ్ళి వాళ్ళని అడగడం కానీ జరిగిందా అసలు? అదే నేను చెప్పాను. అయితే ఆయన చూసి నా సెక్షన్లో అయితే లేదని చెప్పారు. సరే, అయితే ప్రస్తుతం నేను ఓటర్ కార్డు కూడా తెచ్చుకోవాలి. తెచ్చుకొని మరొకసారి రీకన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు మీకు అసలు ఈ సరుకు సంబంధించిన ఫామ్ గానీ మీకు రావడం గానీ, మీరు దాన్ని ఫిల్ చేయడం గానీ, ఇదైనా ఈ వరకు కూడా ఏమాత్రం పూర్తవ్వలేదు? లేదు, ఎందుకంటే నేను ఇక్కడ లేను కాబట్టి వాళ్ళు ఇచ్చారు అంటున్నారు, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసామంటున్నారు. కానీ మరి నేను ఇక్కడ లేను కాబట్టి సో నేను తీసుకుందామని వచ్చాను, ఫామ్ తీసుకుందామని ఫస్ట్ వచ్చాను. మీరు 2002లో ఓటేసారా? నేను ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఎలక్షన్స్ కి నేను ఇక్కడికి వచ్చే వేస్తున్నాను. ఓకే, మీరు అప్పటి నుంచి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకటే మెయింటైన్ చేస్తున్నారా, లేకుంటే చేంజ్ చేయడం ఏమైనా? కాంటాక్ట్ నెంబర్ సేమ్. మరి అలాంటి ఆధార్ కూడా సేమ్. మరి ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఒకటే కనుక మీరు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నట్టయితే కనుక మీ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ దాని మీద వాళ్ళకి ఇచ్చే ఫామ్ మీద అనేది ఉంటుంది. మరి దీని ప్రకారం చూసుకున్నా మీకు కాల్ ఖచ్చితంగా మీకు ఈ బిఎల్ఓ దగ్గర నుంచి రావాలి. మీరు మీకు ఆ కాల్ గానీ ఏమైనా రావడం కానీ ఏం జరగలేదు. సో దానికోసం ఒకసారి కన్ఫర్మేషన్ కనీసం నేను వచ్చాను. సో ఎనీవే, నెక్స్ట్ మళ్ళీ నేను నా ఓటర్ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే నాకేమైనా క్లారిటీ వస్తుందేమో అని నేను. ఓకే, అంటే ఇప్పుడు పోలింగ్ బూత్ డివైస్ చేసి దాన్ని బట్టి కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక 1000 ఓటింగ్ సంబంధించినవి అయితే వీళ్ళ దగ్గర ఉంటున్నాయి, బిఎల్ఓల దగ్గర. సో ఈ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయో, మరి వాళ్ళకి సంబంధించిన బిఎల్ఓలు ఎవరు ఉన్నారని ఇప్పుడు మీరు అన్ని కనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది మాత్రం షూర్ మేడం, తప్పదు. వీళ్ళు ఏమైనా క్లారిటీగా చెప్తున్నారా? లేదు, ఇప్పుడు అంటే ఒకసారి నా కార్డు తెస్తే గానీ వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు ఈయన చూసారు, నా ఆధార్ చూసారు, దాన్ని బట్టి నా దాంట్లో లేదని చెప్పారు ఆ వార్డులో. నెక్స్ట్ దాంట్లో నేను ఇక చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. సర్రో బిర్రోని ఆవిడ ఏదో పెట్టాడంట. మా కార్డులు ఉన్నా సరే మళ్ళీ రావాలంటే ఎవరు రావట్లేదు. నేను గ్రౌండ్ కాకుండా ఫస్ట్లో ఉంటాను, ఇక్కడనే మహాభారత్ నగర్. ఎవరో రాలేదు, తీసుకోవట్లేదు. పెద్దోళ్ళే కదా, కొంచెం మాకు ఇస్తారా తీసేస్తారా అని భయంగా ఉంది. బిఎల్ఓలు రాలేదు, సిఎల్ఓలు రాలేదమ్మా, రాలేదు. నేను బండి తొక్కలేను, యాక్సిడెంట్ అయింది. ఆ బాబుని వేసుకుని వచ్చాను. ఎవరిదో నెంబర్ ఇచ్చారు, వాళ్ళు ఎవరో వస్తారంటున్నారు. ఎందుకు ఎవరికి రాలేదు, నేనే కదా ఇంటి యజమాని. రాలేదు. నెంబర్లు ఇయ్యి అడిగితే సుమతి టీచర్ అన్న ఆవిడ వస్తారంటున్నారు. ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ బాబు ఏమో డ్యూటీకి వెళ్ళాలా, నా గురించి అని ఇప్పుడు తిరుక్కుంటే అక్కడికి వచ్చాడు. బాధలు ఇలా ఉన్నాయమ్మా. ఏం ఎస్ఐఆర్లు బెస్ఐఆర్లు లేకపోయినా మాకు ఎవరి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏదో చదువుకున్నాం కనుక, గ్రాడ్యుయేట్స్ కనుక ఆ రోజుల్లో పని చేసుకున్నాం. ఏదో అంతే. ఇంకా ఎవరు చూడాలా, ఏం చేయాలి, ఎవరు ఏం చెయ్యరు. హాని చేయకుండా ఉంటే చాలు, ఓట్లు పీకేయకుండా ఉంటే అంతకంటే సంతోషమే లేదు. నేను ఒక డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీని. ఇప్పుడు సర్వే అని పెట్టి, ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఎట్లా వస్తుండే, వచ్చి సర్వే చేసి ఒక మనిషి వచ్చి ఈ పలానా మనిషి ఉన్నాడా లేదా అని డేట్ చెప్తారంతే. ఇట్లా ఇదంతా లేకుండా ఇప్పుడు మరి ఫామ్స్ అవన్నీ అంటే ఏందది? ఇప్పుడు జిహెచ్ఎంసీలో చేస్తున్న మీకే సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటే ఇంకా అసలు సామాన్యుల దగ్గరికి అసలు వెళ్తున్నారా లేదంటారా? చెప్పండి, ఇక మీరే చెప్పాలి. ఇక అంటే అసలు మీకు ఎవరికి రాలేదు. మరి టీచర్ మీకు దగ్గరలో ఆ ఏరియాలో ఎవరికైనా ఇచ్చారంటే అసలు వాళ్ళకి కూడా ఎవరికి అందలేదు. కొందరికి వచ్చినాయి అంటే కొందరికి రాలేవు. కానీ వచ్చి సర్వే చేసింది మేమైతే చూడలేదు. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు వచ్చిర్రు, ఫామ్స్ ఇవ్వాలని లాస్ట్ డేటు ఫిల్అప్ చేసి ఇచ్చేయండి అని చెప్తున్నాడు. ఫామ్స్ కూడా ఇవ్వలేదు, చెప్పడం వరకే, చెప్పడమే కానీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఇవాళ లాస్ట్ డేట్ అది ఇది అని చెప్తే ఇక్కడ వచ్చినాం మేము.
సో సరిగ్గా పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు. చూడాలి కదమ్మా. మరి తెలియని వాళ్ళకి అవగాహన కోసం చెప్పాలి కదా అసలు ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి చదువుకున్నా కూడా ఏంటి, ఏమీ process ఇప్పుడు మాకు చెప్తే నేను స్టడీ చేసిన ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలో మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదండి. తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళకి ఫామ్సే ఇవ్వలేదు. ఫామ్స్ ఇవ్వకపోతే ఇంకేం చేస్తామమ్మా? ఫామ్స్ ఇస్తే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉంటే మేము ఫిల్ చేసుకోగలం. ఉర్దూలో ఉంటే చెప్పలేమో కానీ మామూలుగా తెలుగులో ఉన్నా ఇంగ్లీష్లో ఉన్నా మేము ఫిల్ చేసుకొని ఇచ్చేయగలం. అట్లకి ఏం కావాలో కూడా ఎవరిని అడగాలో తెలీదు. ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ కాపీలు కావాలంటే ఎన్ని కావాలి, మనిషికి ఎన్ని కావాలా, ఇవన్నీ తెలియాలి కదా. ఎక్కడ ఇవ్వాలి అవి చెప్పగలగాల. ఊరికే ఉల్లిపాయలు అవి అమ్ముకునే వాళ్ళు అందరూ మౌతుల్లో అడుగుతూ ఉంటారు. వచ్చి ఇలా ఉందరా బాబు, వచ్చి ఇక్కడ పలానా చోట తీసుకోండి, పలానా చోట ఫిల్ చేసి పలానా చోట ఇవ్వండి అని ఎవరైనా ఒక మాట చెప్తే పబ్లిక్కి అర్థమవుతుంది. అందరూ 24 గంటలు తిరగలేదు కదమ్మా, రెస్ట్ తీసుకోవాలి పెద్దోళ్ళు. రిలీజ్ అవుతున్న ఒక మైక్ అన్నీ అవన్నీ ఉంటాయి, ఉంటున్నాయి ఇలాంటి ఇలాంటివంటివి ఉండదు. అలా వచ్చి ఎవడైనా ఒక మైక్లో చెప్తే పలానా చోటుకి వెళ్ళి ఇచ్చేయాలన్నమాట, ఈ ఫామ్స్ ఇక్కడ ఇస్తారన్నమాట తెలుస్తుంది. ఏం తెలిసి ఇంత గందరగోళం చేస్తే ఎవరికి ఉపయోగం అమ్మా? అదే ఇప్పటికే మనతో పాటు బిఎల్ఓ గారు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఆయనతో అసలు మాట్లాడి ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా సర్కి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అమ్మా నమస్కారం, నా పేరు ధర్మరాజు, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ నంబర్ 56, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. సార్ ఇప్పుడు అసలు ఈ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి? 2002లో అసలు ఓట్ అనేది ఎవరికి లేదు అంటే ఆ టైంలో ఓటర్ ఐడికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో అంటే సర్వేలో మనకి చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులు కానీ లేకుంటే వాళ్ళ తాతయ్యలు కానీ ఎవరైనా ఓటు వేసిన వాళ్ళది ఇక్కడ మనం ఫామ్ లో ఫిల్ చేయాలి. ఒకవేళ అలా కూడా ఎవరు లేరు, కొత్తగా వచ్చిన వారైతే కనుక మరి వాళ్ళు ఎలా ఫిల్ చేయాలంటారు అసలు ఫామ్? ఇది 2002కు సంబంధించిన ఓటర్ లిస్టు సంబంధిత బూత్ లెవెల్ అసిస్టెంట్స్కి ఏరియా వైజ్ పొలిటికల్ వాళ్ళు చేసి పెట్టారు. వాళ్ళ దగ్గర 2002కు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర మీరు కనుక్కుంటే వాళ్ళు నంబర్ అది చెప్తారు, వాళ్ళ దగ్గర తీసుకొని ఫిల్ చేయాలండి. ఇంకా ఫ్రెష్ ఓటర్స్కి వచ్చేసి రైట్ సైడ్ కాలం ఉంది. ఇక్కడ రైట్ సైడ్ కాలంలో కింది బాక్స్లో 1, 2, 3 మూడో కాలంలో కన్సర్న్ ఎన్యూమరేటర్ వాళ్ళ డీటెయిల్స్, మరి ఇదేంటి డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, మా మొబైల్ నంబరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఫాదర్ ఎపిక్ నంబరు, మదర్ నేము, మదర్ ఇవన్నీ నింపాలండి. వీళ్ళకి సంబంధించి వీళ్ళ డాడీ డీటెయిల్స్ అన్నీ కాలం నెంబర్ 3లో నింపాలండి. కాలం నెంబర్ 3 అంటే ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన డాడీ, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ ఓటేశారు, ఆ డీటెయిల్స్ నింపితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మేడం. ఒకవేళ సక్సెస్ఫుల్ దీంట్లో ఏమన్నా చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా ఏమంటారంటే ఫామ్ ఫుల్ షేప్లో లేకుండా డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ జిహెచ్ఎంసీ ఖైరతాబాద్లో అక్కడ స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నారండి. వీళ్ళు అన్ని సెర్చ్ చేసి వాళ్ళు కరెక్ట్గా దీన్ని అప్లోడ్ చేస్తున్నారు మేడం. ఒకవేళ ఇప్పటి వరకు ఓట్ హక్కు అనేది ఒకవేళ వాళ్ళు ఆంధ్రాలో ఉంది, ఇక్కడ నుంచి వాళ్ళు తెలంగాణలో ఉందాము అని అనుకుంటున్న వారు ఇక్కడ నుంచి ఓట్ వేయాలనుకుంటే కనుక వారు ఎలాంటి ఫామ్ అంటే ఇదే ఫామ్ లోనే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయంటారా లేకుంటే వేరే ఫామ్ అనేది? మేడం ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆల్రెడీ ఓటర్స్ కు సబ్మిట్ చేసి ఇచ్చిండ్రు. ఇవి డోర్ టు డోర్ మేము వెళ్ళి అంటే బూత్ వైజ్ డోర్ టు డోర్ వెళ్ళి మేము అందరికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ కావాల్సిన వాళ్ళందరూ వచ్చి పర్సనల్గా వచ్చి ఇస్తున్నారు మేడం. సో అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్ ఉంటున్నారు అసలు బిఎల్ఓ? మేమైతే యాక్చువల్గా డోర్ టు డోర్ 8 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 8 నుంచి 10 వరకు ఫీల్డ్లో ఉంటాము. 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాము అప్లికేషన్స్. సో అసలు అంటే వర్కింగ్ డేస్ మనకి మండే టు సాటర్డే వరకు అంటారా లేకుంటే మనకి 365? యాక్చువల్గా గవర్నమెంట్ మాత్రము మండే టు సాటర్డేనే, కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్పెషల్గా సెకండ్ సాటర్డే సండే కూడా డ్యూటీలు వేస్తూ స్పెషల్గా ఆర్డర్స్ తీశారు. కాబట్టి సెకండ్ సాటర్డే కూడా మేము డ్యూటీలో ఉన్నాము. ఓకే సార్, చివరికి ఒక ప్రశ్న, అసలు ఒక్కొక్క బిఎల్ఓకి ఎన్ని ఓటర్ ఐడెంటిటీకి సంబంధించిన ఫామ్స్ ఉంటున్నాయి ఒక్కొక్కరి దగ్గర? సుమారుగా నా దగ్గర అయితే బిఎల్ఓ 56లో మారుతినగర్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 927 ఓట్లు వచ్చినాయి. 927 మందికి మేము అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన వాళ్ళు సుమారుగా 50-60 మంది నేటి వరకు ఫామ్స్ రీసబ్మిట్ చేశారు. అందులో డిజిటలైజేషన్ కూడా 50 మెంబర్స్కి అయిపోయినాయి. మిగతా వాళ్ళు ఫామ్స్ ఎట్లా వస్తే అట్లా డిజిటలైజ్ చేస్తామండి. ఓకే, ఎంతవరకు సమయం ఉంటుందంటారు ఒకవేళ అవ్వని వాళ్ళు కూడా చేసుకోవడానికి, ఒకవేళ డ్యూటీస్ పరంగా కావచ్చు ఇంకా వేరే అంటే నాకు తెలిసిన వరకు బిఎల్ఓగా ఈ నెల 20వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అండి. ఓకే, ఈ నెల 20వ తేదీ వరకు లాస్ట్ డేట్.